నమస్తే, వెల్కమ్ టు విఎస్ టాక్స్. డియర్ ఫ్రెండ్స్, ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే, ఒక ప్రభుత్వం ఒక ఉద్యోగం క్రియేట్ చేయాలంటే దానికి చాలా తతంగం ఉంటుంది. ఆర్థిక సంఘ అనుమతి తీసుకోవాలి. ఒక పోస్ట్ క్రియేట్ చేయడానికి దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. అంతేకాదు, ఒక పోస్ట్ను ఫిలప్ చేయడానికి గవర్నమెంట్ నోటిఫికేషన్ అనేది పడాలి, వేకెన్సీ క్లియర్ చేయాలి. ఆ తర్వాత దానికి ఒక ఎగ్జామ్ రాశాలి, ఒక సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో సెలెక్ట్ అయిన విద్యార్థులకు లేదా అభ్యర్థులకు మాత్రమే ఆ పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లా కాకుండా ఇంకోటి బ్యాక్డోర్ మెథడ్స్ ఉంటాయి. కాంట్రాక్ట్గా ఏదో అప్లై చేసుకొని అవుట్సోర్సింగ్తో ఏదో గవర్నమెంట్లోకి తీసుకొని కొన్ని రోజులు, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం అనేది ఒక స్కీమ్ కింద పనిచేస్తుంది. ఇందులో ఎక్కువగా రాజకీయ పరమైన అపాయింట్మెంట్ ఉంటాయి తప్ప ఒక రిజర్వేషన్ ఫాలో అవుతూ కానీ ఒక రిజర్వేషన్లు ఇవ్వడం కానీ జరగదు. ఇప్పుడు ఈరోజు హైకోర్టు చెప్పింది అదే. జీవో 16 గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 6. దీని ప్రకారం ఏంటంటే విద్యా సంస్థల్లోనూ ప్లస్ గవర్నమెంట్ విద్యా సంస్థలను, వైద్య సంస్థలు అంటే గవర్నమెంట్కి సంబంధించిన దాంట్లో కొన్నేళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళకి, 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వారికి, కాంట్రాక్ట్ మీద అప్లై చేసుకున్న వాళ్ళకి రెగ్యులరైజ్ చేయడం జరిగింది. దీంతో నిరుద్యోగులంతా ఇక్కడ బయట ఉండి వాళ్ళు ఎగ్జామినేషన్ ప్రిపేర్ కావడం, నోటిఫికేషన్ వస్తుందని చూసుకుంటూ ఉండడము జరుగుతుంది తప్ప ఇట్లా అవుట్సోర్సింగ్ ద్వారా కాంట్రాక్ట్ ఎంప్లాయీ ద్వారా కొన్నేళ్ళుగా పనిచేస్తున్నారని చెప్పేసి వాళ్ళ అపాయింట్మెంట్ అవ్వడమే ఇల్లీగల్. వాళ్ళకు ఒక నోటిఫికేషన్ ఉండదు, ఒక సెలక్షన్ ప్రాసెస్ ఉండదు, ఒక రిజర్వేషన్ ఫాలో గారు ఏమి గారు. కాంట్రాక్ట్ అప్లై చేసుకోవడం అప్పటికప్పుడు ఏదో తాత్కాలికంగా మనకు తెలిసిన వాళ్ళని చేసి అపాయింట్మెంట్ జరుగుతుంది. అదే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు గడిచిన తర్వాత రెగ్యులరైజ్ చేయడం అనేది చేస్తే ఆ పోస్టు నిరుద్యోగులకు అన్యాయం జరిగినట్టే కదా. ఇదే విషయాన్ని ఉటంకిస్తూ ఇప్పుడు తెలంగాణ హైకోర్టు జీవో 16ను అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధం అంటూ కొట్టేసింది. ఇలాంటి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు ఆ 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళు చేస్తున్న వాళ్ళను మరి తొలగించాలా, వాళ్ళ ఏం చేయాలనేది వాళ్ళని ఇప్పుడు చేయడం. ఇదంతా ప్రాసెస్ కాకుండా ఎందుకు రెగ్యులర్గా నోటిఫికేషన్ వేసి గవర్నమెంట్ ఫిలప్ చేయదో అర్థం కాదు. అవసరం ఉన్నప్పుడు మనకు అక్కడ ఆ పోస్టుకు దానికి సూటబిలిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా నోటిఫికేషన్ వేసి ఫిలప్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళని తొలగించడము అదొక ఇబ్బంది. అట్లా కాకుండా ప్లస్ నోటిఫికేషన్ వేసి నిరుద్యోగులను మళ్ళీ చేయడం అనేది అదొక ఇబ్బంది. ప్రభుత్వాలు ఏదైనా సరే చేసే ముందు ఆలోచించాలి, కానీ వాళ్ళకు రాజకీయం కావాలి, ఓట్లు కావాలి కాబట్టి వాళ్ళు అలానే చేస్తుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.